వెల్కమ్ టు హైపర్ న్యూస్. నేను లక్ష్మి. అప్డేట్స్ చూస్తే విపత్కర పరిస్థితుల్లో విజయవాడ వరద బాధితులను ఆదుకునేందుకు గూడూరు నియోజకవర్గ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ముందుకు వచ్చి భారీ ఎత్తున విరాళాలు అందజేయడం అభినందనీయమని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. విజయవాడలో వాకాడు మండల టీడీపీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ని కలిసి 2 లక్షల రూపాయల వరద సహాయ చెక్కులను అందజేశారు. గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ వాకాడు మండల టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ₹1,00,000 మరియు కల్లూరు గ్రామానికి చెందిన హరీష్ బాబు ₹1,00,000 మొత్తంగా 2 లక్షల రూపాయల వరద బాధితులకు విరాళంగా అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ మొత్తాన్ని 43వ డివిజన్లోని ప్రజలకు అందించే సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కోట మండల టీడీపీ అధ్యక్షులు సర్వోత్తం రెడ్డి, వాకాడు మరియు కోట మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ వరద బాధితుల సహాయార్థం వాకాడు మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారు ₹1,00,000, అలాగే కల్లూరు హరీష్ బాబు గారు ₹1,00,000 ఈరోజు సీఎం సహాయ నిధికి ఇవ్వడం జరిగింది. ఈ డబ్బులతో ఆ వార్డులో ఉన్నటువంటి పేదవాళ్ళకి ఏదైనా అవసరం, అత్యవసర వస్తువులు కానీ అవసరం దాన్ని తీసి ఇద్దామని అనుకుంటున్నాం. అట్లాగే ఇంతకుముందు కూడా వాకాడు మండలం నుంచి 65,000 కూడా ఇవ్వడం జరిగింది. అంటే వాకాడు మండలం నుంచి టోటల్గా 2,66,000 మా తెలుగుదేశం పార్టీ, మరీ చెప్తున్నాం, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇచ్చింది. ఎందుకంటే మా వాళ్ళందరూ ప్రతి ఒక్క పార్టీ ప్రెసిడెంట్ స్పందించి డబ్బులు ఇచ్చినందుకు ప్రతి ఒక్క పార్టీ అధ్యక్షుడికి, అక్కడ ఉన్నటువంటి నాయకులకి, కార్యకర్తలకు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తిరుపతి జిల్లా చిలుకూరు మండలం టీడీపీ నాయకులు నాగరాజు మరియు ఏడుకొండలు ₹11,000 వరద బాధితులకు విరాళాన్ని అందజేశారని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. చిలుకూరు మండలంలో టీడీపీ నాయకులు నాగరాజు మరియు ఏడుకొండలు విజయవాడలో ఉన్న గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ని కలిసి వరద బాధితులకు ₹11,000 నగదును ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి చేతనైన ఆర్థిక సహాయం విజయవాడ వరద బాధితులకు అందించేందుకు ముందుకు రావడం శుభపరిణామని పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. చిలుకూరు మండలం నుంచి నాగరాజు అట్లాగే ఏడుకొండలు ఇద్దరు కలిసి ₹11,000 ఈరోజు స్లమ్స్లో చీరలకి తీసేమని ఇచ్చారు. ఇవన్నీ కూడా చీరలు పంచేదానికి ఉపయోగిస్తున్నాం. అట్లాగే ముఖ్యంగా అన్ని మండలాల కన్నా చిలుకూరు మండలం దాదాపు 7 లక్షల పైన మా పార్టీ నాయకులు, అచ్చంగా పార్టీ నాయకులే సీఎం రిలీఫ్ ఫండ్కి చెక్కు ద్వారా ఇచ్చినందుకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు రాణి గారికి తెలియజేస్తూ సెలవు. గూడూరు పట్టణంలోని కోర్టు హాల్లో 7వ అదనపు జిల్లా జడ్జి సుల్తానా బేగం ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన జరగనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ పై పోలీసు అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జాతీయ మెగా లోక్ అదాలత్ లో వీలైనంత ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా పోలీసులు చూడాలని జడ్జి ఆదేశించారు. ఈ సమావేశంలో సీఐలు, ఎస్ఐలు, కోర్టు సిబ్బంది, లోక్ అదాలత్ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
ఏదైనా పోటీలలో బహుమతి రావటం ముఖ్యం కాదని పాల్గొనటం ముఖ్యమని వినాయక చవితి శుభ సందర్భంగా గూడూరు అరుంధతి పాలెంలో ముగ్గుల పోటీల్లో మహిళలంతా ఉత్సాహంగా పాల్గొనటం ఆనందంగా ఉందని గూడూరు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పులివి శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని అరుంధతిపాలెం మహాలక్ష్మమ్మ గుడి వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహిళలకు ముగ్గు పోటీలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ పట్టణ అధ్యక్షులు పులిమి శ్రీనివాసులు, డేగ రవిరాఘవేంద్ర, మకాని వెంకటేశ్వర్లు స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించి పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. టీడీపీ నాయకులు శ్రీనివాసులు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా ఇటువంటి పోటీలు నిర్వహించి మహిళల్లో ఉన్న సృజనాత్మకతను పెంపొందించడం అభినందనీయమని, రాబోయే రోజుల్లో కూడా మరి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించాలని కమిటీ వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున హరి, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. ఇంకా కాలేదా? పెద్దలకు దారి అలా చేస్తాడు. ఇక్కడ రావాలి. సంతోషం ఉంది.
చూస్తే మన పేదవాడలో కూడా మనకు ఇంత కళ మన పిల్లల్లో ఉందనేది చాలా సంతోషంగా ఉంది. ఈ ముగ్గుల్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇప్పుడే వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ప్రకటిస్తారు. కొరవలు కూడా డిసప్పాయింట్ అవసరం లేదు. వాళ్ళలాగానే కొరవ వేసిన ముగ్గులందరికీ వాళ్ళకు కూడా వాళ్ళతో సమానంగా కూడా ప్రైజులు ఇవ్వాలని దానికి సంబంధించిన విషయం కూడా మన మళ్ళీకి చెప్తాము. అందువల్ల ఎవరు డిసప్పాయింట్ కాకుండా ప్రతి ఒక్కరూ రేపు రాబోయే రోజుల్లో, రాబోయే పరిస్థితుల్లో మన పిల్లలకి ఏదో కళ ఈరోజు చూసాము. వినాయకుడి ముగ్గు వేస్తే ఎంత ఆనందంగా ఉందంటే అంత విధంగా వాళ్ళు చేయగలిగారు. అదే కళలు రేపు కాగితం మీద కదా, పేపర్ మీద కదా వాళ్ళు చేసుకోగలిగితే మంచి ఆర్టిస్ట్ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళందరికీ వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన, ఇక్కడికి నన్ను ఆహ్వానించిన మన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. గూడూరు పట్టణంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాల్లో కౌసర్ అనే ఒక విద్యార్థి ఉన్నత చదువులకు ఇన్నర్ వీల్ మరియు ఆంధ్ర మహిళా మండలి సభ్యులంతా కలిసి 18,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దాతలుగా డాక్టర్ రోహిణి, డాక్టర్ తనుజ, పవిత్ర, గిరిజమ్మ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఇన్నర్ వీల్ ప్రెసిడెంట్స్, సెక్రటరీ మరియు మహిళా మండలి ప్రెసిడెంట్ మరియు క్లబ్ మెంబర్స్ అందరూ పాల్గొన్నారు. సంయుక్తంగా ఈరోజు కౌసర్ అనే పాపకి ఆర్థిక సహాయం చేస్తున్నాము. ఆ పాప డిగ్రీ అయిపోయి పీజీ చేస్తుంది విక్రమసింహపురిలో. 40,000 ఫీజు అవుతుందంట ఆ పాపకి. దీనికి మేము 18,000 సహకారం అందించాము. దీనికి దాతలుగా రోహిణి మేడం 5,000, పవిత్ర 5,000, నేను 5,000, చెన్నూరు గిరిజక్క 3,000 ఇచ్చాడు. ఈ పాప బాగా చదువుకొని వృత్తిలోకి రావాలని కోరుకుంటున్నాను. దీనికి సహాయం చేసినందుకు అందరికీ కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. మా సభ్యులందరూ దీనికి వచ్చి హెల్ప్ చేసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో మేము సంయుక్తంగా కౌసర్ అనే పాపకి చదువు నిమిత్తము మేము డొనేట్ చేస్తూ ఉన్నాను. 18,000 ఇస్తూ ఉన్నారు మా క్లబ్ మెంబర్స్. అందరికీ ధన్యవాదాలు. మేము ప్రతి సంవత్సరం ఏదో ఒక బిడ్డకి మా క్లబ్తో 2 క్లబ్ల తరఫున చదివిస్తూ ఉంటాము. అలాగే ఈ పాపకి ఇంకేమైనా కావాలన్నా నేను సహాయం చేస్తానని వాళ్ళ అమ్మకి ఇప్పుడే చెప్పాను. వీళ్ళు నాకు ఆల్రెడీ అంతకుముందు నుంచి తెలుసు. వీళ్ళకి ఇట్లా పేద పిల్లలకి మనం సహాయం చేసి వాళ్ళు చదువుకుంటే వాళ్ళు నిధులోకి వస్తే మన క్లబ్బులు 2 క్లబ్బులు మెంబర్స్ అందరూ సహకారం ఇవ్వాలి. దానికి ఇచ్చిన దానికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ సెలవు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎస్ఎస్ ఫంక్షన్ హాల్లో గూడూరు బలిజ సంఘ ఆధ్వర్యంలో బలిజ విద్యా దీవెన పథకంలో భాగంగా విద్యార్థిని తిరుమల శెట్టి సుప్రీకు 5,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని బలిజ సంఘ నాయకులంతా కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో గూడూరు బలిజ సంఘ నాయకులు శ్రీనివాసులు, రమణయ్య, నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. దాని విద్య కలిగితే ముద్దారగా నేర్పించినను అంటే ఎందరో మహానుభావులు చెప్పారు. కుటుంబంలో ప్రోత్సాహం ఉంటే మహిళలు సాధించలేని విజయాలు ఏవీ ఉండవు. మా అమ్మాయి సుప్రజ ఒక చేత్తో గరిటె పట్టుకొని, ఒక చేత్తో పుస్తకం పట్టుకొని రెండు విధాలుగా ఆమె సమర్థవంతంగా సాధించుకుంటూ వచ్చింది. గరిట ఇంట్లో భర్త, పిల్లలు, మామయ్య గారిని అందరినీ కూడా ఎటువంటి లోపం రానికుండా, ఎటువంటి అసౌకర్యం కలిగించకుండా వాళ్ళందరి బాగోగులు చూసుకుంటూ ఈ కార్యక్రమం బలిజ విద్యా దీవెన కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమం ప్రతి ఒక్క నెల జరుపుతూ ఉన్నారు. ఇప్పుడు ఈరోజు
మా అమ్మాయి బాగా చదువుకొని ఎన్నో అవార్డులు పొంది సర్టిఫికేట్లు కూడా ముందు పరిచున్నాం మేము. ఆమెకి ఇద్దరు బిడ్డ తల్లి అయినా సరే చదువులో రాణించేందుకు ఆమెకి ఈరోజు ఏదో చేయూతగా కొంత కార్యక్రమం ఆర్థిక సహాయం చేస్తున్నాం. ఈరోజు బాగా చదివి మంచి స్థితికి రావాలని కోరుకుంటూ ఆ అమ్మాయి వాళ్ళ సంసారాన్ని దిద్దుకుంటూ పిల్లల్ని డెవలప్ చేసుకుంటూ ఇంత బాగా చదివిన దానికి ఆమెకి నాకు కృతజ్ఞతలు మరియు వందనాలు. ఇదే మాదిరిగా ఆమె డెవలప్ చేయాలని వారి పిల్లల్ని కూడా ఆమె ఎలాగైతే చదువుతుందో వాళ్ళని కూడా డెవలప్ చేసి మంచి స్థితికి తీసుకొచ్చి మీరు కూడా ఈ దీవెనలో పాల్గొని మీ పిల్లల ద్వారా మీరు వేరే వాళ్ళకి ఇస్తారని ఆశిస్తూ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలుపుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా మాలలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో తిరుపతి జిల్లా కోటపట్నంలో నిర్వహించిన ప్రతిఘటన ర్యాలీకి భారీ మద్దతు లభించిందని మాజీ ఎంపీటీసీ పంట రంగం వసంత్ తెలిపారు. తిరుపతి జిల్లా కోట మండలం కేంద్రమైన కోటపట్నంలో కోట క్రాస్ రోడ్ వద్ద ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు కోటా క్రాస్ రోడ్ నుండి నిరసన ర్యాలీ నిర్వహించి కోటాపట్నంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్ష చేపట్టారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద మానవహారాన్ని నిర్మించి ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీటీసీ పంట రంగం వసంత్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చేస్తే మాలలు తీవ్రంగా నష్టపోతారని, కావున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో కోట వాకాడు చట్టమూరు మండలాల పరిధిలోని ఎస్సీ సంక్షేమ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పుని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా 11 జాతీయ రాష్ట్ర వివిధ సంఘాల మద్దతుతో దేశవ్యాప్తంగా జరుగుతున్న ప్రతిఘటన అనే పేరుతో నిరసన ర్యాలీకి మా పిలుపు అందుకుని ఈరోజు వందలాదిగా తరలి వచ్చిన దళిత బహుజనులకు ముందుగా జైభీములు. ఇది కేవలం మా బాబాసాహెబ్ అంబేద్కర్ అణగారిన కులాలకి రాజ్యాంగం ద్వారా కల్పించబడిన రిజర్వేషన్లని అణిచివేసే కుట్రలో భాగంగా కలిసి ఉన్న మానవాధికారులను విడదీసే కుట్ర తప్పిన మహిళా కమిషన్ నివేదికను ఉపయోగించుకొని ఇప్పటికే సుప్రీంకోర్టు రాష్ట్రాలకి వర్గీకరణ విభజించే అధికారం లేదు, అది కేవలం రాజ్యాంగ సవరణ ద్వారా జరిగే అంశం. ఇది తెలిసి కూడా మళ్ళీ కేవలం ఈ బహుజనుల రాజ్యాధికారానికి దగ్గరవుతున్నారు అనే అంశాన్ని గ్రహించి మళ్ళీ వీళ్ళని విడగొట్టాలనే భావంతో ఈ అన్యాయంగా అక్రమంగా ఈ ఎస్సీ వర్గీకరణని మళ్ళీ తెరమీదకి తెచ్చారున్నాము, ఖండిస్తున్నాం. ఈ వేదిక ద్వారా నాంది పలికి దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసి మళ్ళీ అదే సుప్రీం రద్దు చేసేదాకా మా పోరాటం కొనసాగుతుంది. జై భీమ్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బిఆర్ అంబేద్కర్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. వినాయక చవితి పట్టణ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మంటపంలో రంగురంగుల భారీ వినాయక విగ్రహాలను కొలువు తీర్చి వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం వినాయక మంటపాల నిర్వాహకులు వినాయక విగ్రహాలను ప్రత్యేక వాహనాల్లో, తప్పెట్లలో మరియు తీన్మార్ బాండ్ వాయిద్యాలతో ఉత్సాహంగా పట్టణంలో గ్రామోత్సవాన్ని నిర్వహించి వాకాడు మండల పరిధిలోని తూపిలిపాలెం గ్రామం సమీపంలో సముద్రానికి తరలించారు.
జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని నెల్లటూరు గ్రామంలో శ్రీ మహాయోగి వేమన దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ నెల 7వ తేదీన వినాయక చవితి నాడు గ్రామంలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయక విగ్రహాన్ని నిమజ్జనం నిమిత్తం ప్రత్యేకంగా తయారు చేసిన ఒక వాహనంపై ఏర్పాటు చేసి తీన్మార్ మరియు తప్పట్లు వాయిద్యాలతో యువకులు ఉత్సాహంగా వినాయక విగ్రహాన్ని నిమజ్జనానికి వాకాడు మండల పరిధిలోని తూపిలిపాలెం గ్రామ సమీపంలో సముద్రానికి తరలించారు. దీంతో గ్రామం అంతా పండుగ వాతావరణం నెలకొంది. అంగనపల్ల